7 తలాలు ఉన్నాయన్నా, కానీ ఈ ఫిజికల్ ఒక్కటే, దీనికి ఫిజికల్ ఒక్కటే యాక్టివ్ ఉన్నాయి, మిగతా అన్ని తలాలు ఇన్యాక్టివ్, డార్మెంట్ ఉంటాయి. అర్థమైందా? మిగతా మనకు 7 తలాలు యాక్టివ్ ఉంటాయి. కేవలం మనిషికే 7 తలాలు. ఈవెన్ జంతువులకు కూడా ఈ ఫిజికల్ నుంచి, ఈ యాస్ట్రల్ నుంచి మెంటల్లో, ఈ మైండ్లో, ఈ మెంటల్ ప్లేన్లో 2 ఉంటాయమ్మా. నిమ్న మానసిక స్థితి, లోవర్ మెంటల్ ప్లేన్, హయ్యర్ మెంటల్ ప్లేన్ అంటాయి. ఎన్ని ఉంటాయి? మైండ్లో 2 ఉంటాయి, లోవర్ మెంటల్ ప్లేన్, హయ్యర్ మెంటల్ ప్లేన్. ఇలా 2 ప్లేన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి యొక్క లక్ష్యము ఈ ఫిజికల్, ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ మైండ్ నుండి దాటి ఈ ఇంట్యూషనల్ ప్లేన్కి, మహర్లోకానికి వెళ్ళడమే ఇప్పుడు మనిషి యొక్క లక్ష్యము. అందుకొరకే యువర్ ఆర్గనైజేషన్ చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ బియాండ్ మైండ్. We have to move now to the buddhic plane, to the intuitional plane. అప్పుడు అక్కడి నుంచి ఆ పైన స్పిరిచువల్కి వెళ్ళినప్పుడు యు ఆర్ సూపర్ మ్యాన్. యు ఆర్ సూపర్ మ్యాన్. మన సుప్రీం మాస్టర్స్ వీరందరూ కూడా ఇవన్నీ, ఈ తలాలన్నీ దాటి ఇక్కడ ఉంటారు. మొనాడిక్ ప్లేన్ ఇక్కడ, ఇది ఉంది చూడండి. ఇది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, 3 కూడా ఈ ట్రయాంగిల్ అది సూచిస్తుంది. సుప్రీం మాస్టర్స్ అందరు, అందుకొరకే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తితోటి కొలుస్తాం. ఈ ట్రయాంగిల్ అది సూచిస్తుంది. ఈ ప్లేన్లో, ఈ తలంలో వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉన్నత ఉచ్చ మానసిక స్థితి నుంచి మనం బుద్ధి తలానికి వెళ్ళాలి. ఆ సద్బుద్ధి అనేది మనలో జాగృతం అవ్వాలి, ఇంట్యూషన్ అనేది డెవలప్ అవ్వాలి. అది ఇప్పుడు మానవుని యొక్క లక్ష్యమై ఉండాలి. మనం వచ్చామా? అయిపోయిందా? ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యవేత పశుభిర్నరాన. ఆహారము, నిద్ర, ఫుడ్, నిద్ర, సెక్స్ అయిపోయింది, పని అయిపోయిందా? కాదు. వీఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ ద ఎవల్యూషన్. ప్రతి సాధన కూడా ఎందుకు అనగానే చాలా మంది, నేను ఇప్పుడు ఇంటరాక్షన్ అనేది పెడితే అది చాలా మంది నాకు శాంతి కావాలి, మనసు బాగాలేదు, ఇలా చెప్తారు. సాధన ఎందుకు చేస్తున్నావు అమ్మా అంటే ఏవేవో అంటే, ఎస్ అందులో కూడా ఒక కారణమే, నా మనసు స్థిమితం ఉండలేదు, శాంతంగా ఉండాలని ఉంది, అలా అవి అవుతాయి. కానీ ముఖ్యమైన లక్ష్యం నీ సాధన ఎందుకు అంటే, ఇది బాగా పెట్టుకోండి, టు ఇవాల్వ్ అండ్ ఇవాల్వ్. పరిణామక్రమ ఉన్నతి కొరకే నువ్వు సాధన చేస్తున్నావు. ఈ ముందు జన్మలో లాగానే ఈ జన్మలో ఉంటే నీకు సాధన ఎందుకు? ఇవాళ సాధన చేశావు, నీకు నువ్వు ఇవాళ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన. ఏమి చేశాను, ఏమి ఎదిగాను, నిన్నటికి ఇవాళకి నాలో మార్పు ఉందా? ప్రతి ఒక్కరు కూడా తరచి చూసుకోవాలి. మళ్ళీ అదే ఉన్నావు, ఏం లాభం? నెక్స్ట్ డే చూసుకోవాలి. అలా ప్రతిరోజు కూడా ఒక క్రొత్త జన్మలాగా నువ్వు తీసుకొని నాలో మార్పు వచ్చిందా అంటే కంపల్సరీ ఈ జన్మ లక్ష్యం నీకు సంపూర్ణమైంది. లేకపోతే నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే సైనం. మళ్ళీ పరబ్రహ్మ ఏం చేస్తుంది? ఎల్లు నువ్వు, నీకు నేర్పాల్సి అని ఉండింది, ప్రకృతి నీకు ఎన్నో చెప్పాలని ఉంది. ఎంతో మంది మాస్టర్స్ నీ దగ్గరకు వచ్చారు, ఎంతో మంది గురుపాద సన్నిధికి వెళ్ళావు, కానీ ఇక్కడ వేసిన బొంత అక్కడే, లాభం లేదు. నేర్చుకున్నట్టే నేర్చుకుంటారు, మళ్ళీ అదే సంగతి. కాకుండా ఎందుకు ఇది చెప్తున్నానంటమ్మా, ఎస్ యు ఆర్ ఆల్ గోయింగ్ అహెడ్ ఇన్ ద ఎవల్యూషన్. ఇది మనకు ఒక రివిజన్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే మనసు చాలా చంచలం అమ్మ, చాలా చంచలం. ఇప్పుడున్నది మళ్ళీ ఆలోచన ఇంకో పరిపరి విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని మనము బాగా మేనేజ్ చేయాలి. శ్రీ అరబిందుల వారు అంటారు, యు కంట్రోల్
డు నాట్ కంట్రోల్ యువర్ మైండ్, యూ మేనేజ్ యువర్ మైండ్ యాజ్ ఏ బేబీ అంటారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉన్నాడు, నాన్ వెజిటేరియన్ గట్టిగా నువ్వు మారి వాళ్ళ మా బంద్ ఆఫ్ చేయి అన్నావు అనుకో, సరే చెప్పారు మా వాళ్ళు అని వాళ్ళు చెప్తాడు. రేపు పొద్దున ఎవరో ఫ్రెండ్స్ వస్తారే వాళ్ళు అట్లాగే అంటారా, రారా మనం హోటల్ పోదాము, ఎందుకురా నీకు మంచి ఏదో ఉండే వాళ్ళ బలం వస్తుంది. ఇక వాడు చెప్పాల్సినవన్నీ ఇంకో విధంగా చెప్తాడు, చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక వాడి యొక్క మార్పు ఏమైంది అంటే, ఒక పెన్సిల్కి రబ్బర్ బ్యాండ్ చూడితే అది రివర్స్ ఎలా కొడుతుంది అలా కొడుతుంది. అదే మనసుకి ఎడ్యుకేట్ చేసావనుకో, ఎందుకు నాన్ వెజ్ కాదు నువ్వు వెజిటేరియన్ అవ్వాలి, ఎందుకు కావాలి, వాట్ ఆర్ ద సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ ఇట్, వాట్ ఆర్ ద స్పిరిచువల్ రీజన్స్ బిహైండ్ ఇట్ అని ఆ మనసుకి ఒక బేబీ లాగా మనం బుజ్జగించి చెప్పామనుకోండి, దట్ విల్ బి ఎ పర్మనెంట్ స్టాంప్. ఎంతమంది వచ్చినా వాడు మారడు. ఇది అన్నమయ్య లాంటి మహా అవతార మూర్తులు కూడా చేశారు. అన్నమయ్య కీర్తనలోనే ఉంటది, భావములోన బాహ్యములోన గోవింద గోవింద అనవే మనసా అనేసి మనసుకు చెప్పుకుంటున్నాడు. ఎవరికి? అన్నమయ్య లాంటి అవతార మూర్తియే కిందికి దిగి వచ్చి మనసుకి చెప్తున్నాడు. బాహ్యములోన బయట, లోపల ఏమనమంటున్నాడు? గోవింద గోవింద అనవే మనసా అంటూ చెప్తూ మళ్ళీ ఏం చెప్తాడు మిగతా స్టాండ్స్? గోవిందుడు ఎవరు, ఎందుకు నువ్వు ఆ మా నామం చేయాలి అని మనసుని ట్రైన్ చేసుకుంటాడు అన్నమయ్య కీర్తనతోటి. అలాంటి అవతార మూర్తులే దిగి వచ్చి మనసుని ఎలా ట్రైన్ చేయాలనే కీర్తనల ద్వారా మనకు నేర్పించారు. కాబట్టి తదేకంగా మన మనసును బుజ్జగిస్తూ ఈ దారిలో ఉండాలి. ఎందుకు ఉండాలి? నా పర్పస్ అనేది టు ఇవాల్వ్ అండ్ ఇవాల్వ్. నేను ఇవాళ ఎంత ఇవాల్వ్ అయ్యాను, ఈ ప్లేన్లో ఎంత ఇవాల్వ్ అయ్యాను, ఫిజికల్ కూర్చుంటుందా, బాగా పనిచేస్తుందా, ఆ ఎమోషనల్ బాగుందా, ప్రేమతత్వంతో ఉందా, ఎవరి మీద కర్కశ ఖమా ఇది చేసుకుంటూ మొదలయ్యామా, అది ఆ ఎమోషన్. అలాగే మనసు ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, ప్రతిసారి కూడా మనము పరిశీలన చేస్తూ ఈ ఒక్కొక్క తలాల నుండి దాటి మనం బుద్ధి తలం వరకు వెళ్ళగలిగితే ప్రకృతి అక్కడ నుంచి మనం లాగేసుకుంటుంది. మన ప్రయత్నము షుడ్ బి దేర్ గోయింగ్ బియాండ్ యువర్ మైండ్ అండ్ దట్ ఈస్ దేర్ విత్ యూ. ఆయుధంలాగా చక్కగా పెట్టుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది చెప్పడానికే ఇందులో మీకు చూపించడానికి అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంట్యూషనల్ నుంచి స్పిరిచువల్ అండ్ ఎన్నో సాధనలు మనం చేస్తూ తదేకంగా ఆ పరబ్రహ్మ యొక్క వైరింగ్ మనం పెట్టుకుంటూ ఆ పరబ్రహ్మ వైరింగ్ తదేకంగా ఉండగలిగితే, వారి సన్నిధిలోనే ఉండగలిగితే మనకి ఇంకేం తక్కువేమి మనకు రాముడు ఇక్కడుండు వరకు. ఆ పరబ్రహ్మ మనకు నిరంతరంగా ఉండగలిగితే ఇంకేం మనకు తక్కువ? దట్ ఈస్ దేర్. అండ్ అప్పుడే దట్ ఈస్ ద రిచ్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. అయితే ఇది నేను ఆ బియాండ్ మైండ్ చెప్పాలని అనుకున్నాను. సో ఇది మీకు తెలుపుంటాను.